వారు స్టేజ్కి దేవునికి స్తోత్రం. మీరు వచ్చి ఇక్కడ కూర్చునవలసిందిగా మేము కూర్చున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ సమయాన్ని అమ్మగారికి ఇచ్చుచున్నాము. నరుడావు కాకున్నా ఎడల దేవా నన్నేలా విడాచితి వని అనిగినావా. నరుడావును దేవుండావును కానా పూర్ణ రక్షకుడవని రుజువైనావా. ఏడు మాటలు పలికినావా. దేవుని స్తోత్రం. 62వ కీర్తన 2 చరణాలు పాడుకుందాం. నాకింత ప్రోత్సాహనందముల్ కల్గుట కేకతాఘనమైన హేతువయ్యుండు. నాకు కలయు నాతకరణమే నాదుడగును. నేను మొరయుచు శ్రీకరాంబగునామమేది సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహనందముల్ కల్గుట కేకతాఘనమైన హేతువయ్యుండు. ఎవరు నా భక్తికి హితమైనట్టి పునాది. ఎవరు నా కంఠంబు నెత్తిన్ పాటలతో. ఎవరు నా పాపముల భారము నెత్తుకొని దేవునికి నాకును చివరకు స్నేహంబు కల్పెరు సిల్వబడ్డ యేసుక్రీస్తే. నాకింత ప్రోత్సాహనందముల్ కల్గుట కేకతాఘనమైన హేతువయ్యుండు. జైలు చెప్పండి. బోలో యేసుక్రీస్తు మహారాజుకి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకు, ప్రభుల ప్రభువుకు, తండ్రైన దేవునికి, కుమారుడైన దేవునికి, పరిశుద్ధాత్ముడైన దేవునికి, బోలో యేసుక్రీస్తు మహారాజుకి, శుక్రవారం కార్యక్రమాన్ని జయకరంగా జరిగించుచున్న దేవునికి, జాన్పాల్ అయ్య గారికి, జమీమ అమ్మ గారికి, వచ్చిన సంఘాలన్నిటికీ బోలో యేసుక్రీస్తు మహారాజుకి. దేవునికి స్తోత్రం. కీర్తనలో ఏకీభవించిన శ్రేల్ సాకాలైన దీవించుడు కాక. మరణార్థం కూర్చుందాం. వాక్యం చదువుకుందామండి. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనము నుండి. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం నుండి. 3 గంటలకు యేసు ఏలోయి 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 లామా సబక్తాని లామా సబక్తాయని అని బిగ్గరగా కేకవేసెను కేకవేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివని అర్థము. ప్రార్థన, చిన్న ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవానికి స్తోత్రాలు నాయన. ఈ సమయమందు నీ సన్నిధిలో
మీరు మరణ సమయములో, శ్రమలో, సిలువలో మమ్ములను ప్రేమించి మా కొరకు 7 మాటలను పలికిన తండ్రి స్తోత్రములు. మొదటి మాటను, రెండవ మాటను తల్లిగారిని నిలబెట్టుకుని మాతో మాట్లాడిన తండ్రి నీకు స్తోత్రములు. మూడవ మాట రెవరెండ్ జాన్ పాలయ్య గారిని నిలబెట్టుకుని మాట్లాడిన తండ్రి మీకు స్తోత్రములు. 4వ మాట ఈ దీనురాలని నన్ను నిలబెట్టిన తండ్రి స్తోత్రములు. నీ నోట నా మాటను ఉంచదన్న మాట నా నోటను ఉంచండి నాయన. వినువారందరికీ వినడివ్వకుండా చేయు అపవాది క్రియలు అయిపరిచి నాయన శ్రద్ధతో నీ మాటలు ఆలకించే భాగ్యమును మా ఎల్లరికూ దయచేయమని మా మంచి బోధకుడును వాక్యనామధారి అయిన సిలువనాథుడైన యేసు నామమున వేడుకునిచ్చున్నామ పరమ తండ్రి, ఆమెన్. క్రీస్తు వారి కృపా సమాధానం మెండుగా కలుగును గాక, ఆమెన్. కూర్చుందాం. కరుమేఘము పట్టగా నా మనసులో కటిగా చీకటి పుట్టగా, కరుమేఘము పట్టగా నా మనసులో కటిగా చీకటి పుట్టగా, కురాపదల చీరి దారియని ప్రమాపడగా, కురాపదలు చీరి దారియని ప్రమాపడగా, తిరి చూడగల్గు తేజోమయ మార్గము నీవే అని నమ్మిక, యేసు నాకు నీవే అని నమ్మిక. క్రీస్తు వారు శిలువ మరణములో పలికిన 4వ మాట. మొదటి 3 మాటలు కూడా ప్రభువారు ఆయన దేవునిగా మాట్లాడిన మాటలు. అయితే 4వ మాట వచ్చేసరికి ఇక్కడ నరునిగా, సంపూర్ణ మానవునిగా దేవుడు మాట్లాడుతున్నాడు. అంతేకాదు చీకటి ఆయన్ని ఆవరించింది. ఈ 4వ మాటలో ప్రభువారు ఎక్కడున్నారు అంటే గాఢాంధకారములో ఉన్నారు. ఎక్కడున్నారు చెప్పండి? గాఢాంధకారములో, చీకటిలో, వేదనలో, బాధలో ఉన్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈ 40 దినాలు కూడా మనము సిలువను ధ్యానము చేశాము, క్రీస్తు వారి శ్రమను ధ్యానము చేశాము. తన వారు, తన ఇంటి వారైన శిష్యులైన వారు వారిని విడిచిపెట్టినప్పుడు కలిగే వేదనను మనం ధ్యానము చేశాము. గెత్సెమనే తోటలో ఒంటరిగా దేవుని పాదములు పట్టుకుని కన్నీరు విడిచొచ్చు ఆయన వేదన చెమట రక్తపు బిందువు వలె మారినట్లుగా మనం చూచిన వారమై ఉన్నాము. కల్వరి గిరి కొండపై అనేక మంది ప్రజలు మేలు పొందారు. మేలు పొందిన ప్రజలు, స్వస్థత పొందిన ప్రజలు, పాపము నుండి విడిపించబడిన ప్రజలు, సాతాను కబంధ హస్తము నుండి విడిపించిన ప్రజలైన వారు బిగ్గరగా క్రీస్తు వారిని సిలువ వేయము, సిలువ వేయమని వినిపించుచున్న కేకలు అక్కడ కనబడుతున్నాయి. ఇంతటి శ్రమ, ఇంతటి వేదన, ఒకటి శరీరమునకు కలిగిన వేదన, రెండవది మనస్సునకు కలిగిన వేదన. ఒకటి ఏం చెప్పండి? శరీరము, ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ఆయన దేహమంతా కూడా గాయములతో నిండిపోయాయి. శిరస్సు మీద ముళ్ళ కిరీటము, చేతులలో గాయములు, కాళ్ళలో గాయములు, ప్రక్కలో గాయము, రక్తపు ముద్దగా మార్చబడిన వారు ప్రభువారు. ఎక్కడున్నారు ఆయన అంటే ఆకాశమునకు భూమికి మధ్యన వేలాడుతున్న ప్రభు. ఇంతటి గాయములతో, బాధతో. అందుకనే దైవజనులు రాశారు, ఎండాచే గాయములో మండుచునుండెను నిండు వేదన సోదరా, ఎండాచే గాయములో మండుచును
తప్పించుచు నుండు వేలను సోదారా కుండే నుండి నీరు కారు చుండే దూకించుచు నుండు వేలను సోదారా. ఆయన దుఃఖము కళ్ళలో నుండి కాదు కారేది నీరు, కానీ ఆయన దుఃఖము గుండెలలో నుంచి నీరు కారుతుందంట. ఎక్కడి నుంచి కారుతుంది చెప్పండి? ఆయన గుండెలలో నుంచి ఆ కన్నీరు, ఆ వేదన. ఒకటి శరీరమునకైతే, రెండవది తన ఇంటి వారు, తన శిష్యులైన వారే ఆయనను విడిచిపెట్టిన పరిస్థితి. అందులో ఒక శిష్యుడు 30 వెండి నాణెములకు అమ్మివేసిన పరిస్థితి. ఒక శిష్యుడు అయ్యా ప్రాణం పోయినా కానీ విడువనన్న ఆయన ముమ్మారు అబద్ధమాడిన స్థితి. మనస్సునకు కలిగే వేదన, తన వారంటూ ఆ సిలువ దగ్గర ఎవరూ లేని పరిస్థితి. ఏ మానవుని కొరకై ఈ లోకములోనికి వచ్చారో, ఏ పాప భారమును, వ్యాధి భారమును, శిక్ష భారమును మోయటానికి సిలువ మరణమును ఎక్కిన వారున్నారో ఆ ఒక్కరు కూడా ఎక్కడ లేరట? సిలువ యొద్ద లేరు. సిలువ యొద్ద లేరు సరికదా, ఆయనను దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు. దేవునికి స్తోత్రం. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 11, 12 వచనములు. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువారెవరును లేరు. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయువారు ఎవరు లేరు. నాకు దూరముగా ఉండుకుము, వృషభములు అనేకములు నన్ను చుట్టుకునిన్నవి. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించినవి. ఇక్కడ వ్రాయబడిన మాట, శ్రమలు వచ్చినప్పుడు, కష్టములు వచ్చినప్పుడు నాకు దూరముగా యేసుక్రీస్తు ప్రభువారే సర్వ మానవాళి పాప పరిహారార్థమై సిలువ మరణం పొందుచున్న ప్రభువు ఇప్పుడు ఎవరు దూరముగా ఉన్నారు అంటే, ఈ లోకపు మనుషుల దూరముగా ఉండుట బాధ కాదు, కలుగుచున్న శ్రమ వల్ల, శరీర బాధ వల్ల బాధ కాదు. కానీ ఎందుకు ఇక్కడ బాధ కలుగుతుంది అంటే, తన తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టబడిన పరిస్థితి. తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టబడిన పరిస్థితి. అమ్మో, మనం ఒక్కొక్కసారి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అంటాము, అయ్యా బహు శ్రమలో ఉన్నాను, బహు కష్టములో ఉన్నాను, కానీ దేవుడు నన్ను విడిచిపెట్టలేదు, ఆ శ్రమలో దేవుడు నా చెయ్యి పట్టుకుని నడిచారని మనం చెప్తాము. కానీ ఇప్పుడు ఈ సిలువలో ఎవరు చెయ్యి విడిచిపెట్టబడింది చెప్పండి? తండ్రి దేవుని కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి చెయ్యి విడిచిపెట్టబడింది. అందుకనే మొదటి మాట నుంచి నెమ్మదిగా ప్రభువు వారు మాట్లాడారేమో, కానీ 4వ మాట దగ్గరకు వచ్చేసరికి బిగ్గరగా, అతి బిగ్గరగా కేక వేస్తున్నారు, ఏలీ ఏలీ లామా సబక్తా, నా దేవా నా దేవా నన్నేల చెయ్యి విడిచితే. ఆయన కేక ఎక్కడి వరకు అంటే పరలోకములో ఉన్న తండ్రి యొద్దకు వెళ్ళిపోయింది కేక. ప్రియమైన విశ్వాసులారా, మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, మన దేవుడు సహాయము చేసే దేవుడు. అందుకనే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనములో, యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనము, రక్షింపనేరకుండుటకు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకుండుటకు ఆయన చెవులు మందము కాలేదు. ఇక్కడ తండ్రి, ఇక్కడ యెషయా భక్తుడు చెప్పిన మాట, ఆయన చెయ్యి కొరచ కాలేదట, ఆయన చెవులు ఏమవ్వలేదు, మందము కాలేదు. అలాంటి దేవుడు మన దేవుడు. కానీ ఇప్పుడు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి చెయ్యిని ఏం చేశారు? విడిచిపెట్టారు. ఎందుకు అంటే, ఆ కింద లైన్లో చదవండి, యెషయా గ్రంథము 59. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చాను. ప్రియమైన విశ్వాసులారా, దేవుడు సహాయం చేయకుండా ఉండే దేవుడు కాదు, మన ప్రార్థన వినకుండా ఉండే దేవుడు కాదు. కానీ మీ దోషములే దేవునికి మనకి అడ్డుగోడుగా ఉన్నాయి. అదే పాపము. అదేం చెప్పండి?
పాపమనే అడ్డు కూడా దేవునికి మనకు దూరము చేసింది. పాపమనే అడ్డు కూడా దేవునికి మనకు శత్రుత్వము కలుగు చేసింది. దేవునికి స్తోత్రం. నేడు మనము శత్రువులమై ఉండగా క్రీస్తు మన కొరకు ఏమయ్యారట? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో క్రీస్తు మన కొరకు చనిపోయాను. నిజమే, మనము దేవునికి శత్రువులమై ఉండగా దేవునికి మిత్రులుగా చేయటానికి పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డారు. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తు వారు ఏమయ్యారు చెప్పండి? పాపము లేని ఆయన మన కొరకు ఏమైపోయారు? పాపముగా చేయబడ్డారట. కొరింథీయులకు రాసిన పత్రికలో వ్రాయబడిన మాట, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. దేవునికి స్తోత్రం. పాపమెరుగని యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఏమైపోయారు? పాపి అయిపోయారు. పాపమెరుగని యేసు ప్రభువారు పాపిగా అయిపోయారు. ఎందు నిమిత్తం పాపముగా చేయబడ్డారు అంటే మన పాప భారమును ఎవరి మీద వేయబడినాయి? మన శాప భారమును ఎవరి మీద మోపబడ్డాయి? యేసుక్రీస్తు ప్రభువారి మీద. ఆ భారమును మోస్తున్న ప్రభువే ఇప్పుడు తండ్రికి దూరం అయిపోయాడు. మనము కదా దేవునికి దూరముగా ఉండాలి, కానీ మనలను దేవుని చేతికి అప్పగించడానికి దేవుడు ఆయన చెయ్యిని విడిచిపెట్టాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. పాపమును బట్టి మనము దూరపరచబడాలి, కానీ మనలను దేవుని దగ్గరకు, దేవుని సమీపముగా చేయటానికి క్రీస్తు ప్రభువారు ఏం చేయబడ్డారు? పాపముగా చేయబడ్డారు. విడవబడిన వారుగా ఉన్నారు. ఈ ఎడబాటుకే ప్రభువారు కేక వేస్తున్నారేమని అంటే, నా దేవా నన్నేలా చెయ్యి విడిచితివి. ఎందుకంటే మన చెయ్యి తండ్రి చేతితో కలపటానికే ఆయన చెయ్యి విడిచిపెట్టబడింది. దేవునికి స్తోత్రం. దేవునికే మహిమ కలుగును గాక. కనుక ప్రియమైన విశ్వాసులారా, క్రీస్తు ప్రభువారు ఈ 4వ మాటలో గడాంధకారపు లోయలోనికి వెళ్ళిపోయారు. ఒకటి, తను రక్షించే ప్రజలు ఆయన్ను ద్వేషిస్తున్నారండి. తనతో ఉన్న దొంగే ఆయనను దూషిస్తున్నాడండి. ప్రధాన యాజకులే, శాస్త్రులే ఆయనను ద్వేషిస్తూ ఉన్నారు, అవమానిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో తన తండ్రి కూడా ఏం చేశారట? విడిచారట. దేవునికి స్తోత్రం. లేవి కాండములో ఒక మాట రాయబడి ఉంటుంది. లేవీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 5వ వచనం నుండి 10వ వచనం వరకు ఇక్కడ ఒక మాట ఉంటుంది. ఏమనంటే, పాప పరిహారార్థ బలి. ఏ బలి చెప్పండి? పాప పరిహారార్థ బలి. 2 మేకపిల్లలను తీసుకుని వస్తారట. ఒకదానికి యెహోవాది అని చీటీ రాస్తారట. రెండవ దానికి విడువబడుట అనే చీటీ రాస్తారట. ఏ చీటీ ఏ మేకపిల్లకు వస్తుందో, అంటే యెహోవాది అని వచ్చే చీటీ ఏ మేకపిల్లకు వస్తుందో ఆ మేకపిల్ల పాప పరిహారార్థమై, ఇశ్రాయేలు పాప పరిహారార్థమై బలిగా చేయబడితే, రెండవది విడువబడతదట. ఇశ్రాయేలు అందరి పాపము ఆ మేకపిల్లపై మోపబడి ఆ మేకపిల్ల అరణ్యములో, ఎడారిలో పెట్టబడుతుందట. అమ్మ, నేను అంటాను, వెంటనే చావు వస్తే ఒకలా ఉంటుంది, చచ్చి బ్రతికితే ఎలా ఉంటుంది చెప్పండి? చాలా భయంకరం. అందుకని చాలామంది అంటారు ఏమనంటే, మంచం మీద పడకూడదండి, శ్రమ పడకూడదండి, వ్యాధి పాలవ్వకూడదండి, ఆ బాధ మనం భరించలేము. ఏమవ్వాలంట? నడుస్తూ అలా కదా అంటారు. కానీ ఈ మేకపిల్ల అందరి పాపములు ఆయన మీద మోపబడిన తర్వాత ఈ మేకపిల్ల ఎడారిలో, అడవిలో విడిచిపెట్టబడుతుందట. అది ఇంకా ఆ భారాన్ని మోసుకుంటూ అది తిరుగుతుంటే చాలా రాబందులు వచ్చి పీక్కు తింటాయట. ఇక అక్కడున్న సింహము వచ్చి దాన్ని తినివేస్తుందట. ఎక్కడి నుండి అపాయం వస్తుందో దానికి తెలియదు. క్రీస్తు ప్రభువారు కూడా మన కొరకు విడిచిపెట్టబడ్డారు, మన కొరకు బలియాగమైపోయారు. క్రీస్తు ప్రభువారు మన కొరకు విడిచిపెట్టబడ్డారు, మన కొరకు ఏమైపోయారు చెప్పండి?
బలియాగమైపోయారు. దేవుని ప్రియమైన విశ్వాసులారా, ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఆలకించండి. యేసు ప్రభువారే తన మహిమను విడిచిపెట్టారు. పరలోకపు దూతలు స్తుతి ఆరాధనను విడిచిపెట్టారు. అన్నీ విడిచిపెట్టి నీకోసం నా కోసం ఈ లోకంలోనికి రావటమే కాదు, ఆయన తండ్రి చేయిని విడిచిపెట్టి మన చేయి పట్టుకుని తండ్రి చేతికి అప్పగించారు. దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ కలుగునగాక. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనము. విలాప వాక్యములు 3వ అధ్యాయము 27వ వచనము నుండి. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, దాని మోపిన వారు యెహోవాయే. యవన కాలమందు కాడి మోయుట ఎవరికి మేలు చెప్పండి? యవన కాలమందు కాడి మోయుట నరునికి మేలు, దాన్ని మోపింది ఎవరు? దేవుడే. యేసుక్రీస్తు ప్రభువారు తన యవన వయసులో 33 సంవత్సరముల ప్రాయములో ఈ సిలువ అనే కాడిని మోపింది ఎవరు చెప్పండి? దేవుడే. ఈ సిలువ అనే కాడిని మోపింది ఎవరు చెప్పండి? దేవుడే. ఆయన మోసారండి. ఆయన మోసి మనకి మాదిరి చూపించారు. ప్రియమైన విశ్వాసులారా, యేసు కాడి మనము మోయాలి. యేసు కాడి ఎవరు మోయాలి చెప్పండి? మనము మోయాలి. క్రీస్తు వారు ఒంటరిగా అయిపోయారు. క్రీస్తు ప్రభువారు ఒంటరిగా అయిపోయారు. ఆయన సిలువకు ముందు ఆయన చరిత్ర అంతా ఆయనకు తెలుసు. మరణానికి ముందు ఆయన చరిత్ర అంతా ఆయనకు తెలుసు. గత ఆదివారం మనం మట్లాదివారం చేసుకున్నాం. ఏం ఆదివారం చేసుకున్నాం చెప్పండి? మట్టలాదివారం. జయోత్సాహముతో క్రీస్తు వారు మరణించడానికి వెళ్ళారండి. జయోత్సాహముతో క్రీస్తు. ఆయన ధైర్యం ఏంటి? తండ్రి నాతో ఉన్నాడు. ఆయన ధైర్యం ఏంటి చెప్పండి? తండ్రి నాతో. యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనము చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 32వ వచనము. ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వారు చెదరపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు వేళ వచ్చేయన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు, నేను ఒంటరిని. దేవుని ధైర్యం ఏంటంటే, ఎవరు విడిచిపెట్టినా కానీ, శిష్యులు విడిచిపెట్టినా కానీ తండ్రి మాత్రం ఏం చేయరట? విడిచిపెట్టరు. అదే ధైర్యము తండ్రి విడిచిపెట్టాడు. అదే ధైర్యము ఆ యేసు ప్రభువారు కలిగి ఉన్నారు. కానీ ఈ 4వ మాటకు వచ్చేసరికి ఈ ధైర్యము పోయింది. ఈ ధైర్యము పోయింది. ఎందుకంటే మనలను దేవుడు మిక్కిలి ప్రేమిస్తున్నాడు గనక, మనలను దేవుడు ప్రేమిస్తున్నాడు గనక మనల్ని తండ్రితో ఏకము చేయటానికి ఆయన విడిచిపెట్టబడ్డారు. దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ కలుగును గాక. క్రీస్తు ప్రేమ ఎలాంటిది అంటే మన కొరకు శ్రమపడే ప్రేమ. క్రీస్తు ప్రేమ ఎలాంటిది అంటే మన కొరకు గాయములు భరించిన ప్రేమ. క్రీస్తు ప్రేమ ఎలాంటిదంటే తన మహిమలోకమును విడిచినది ఆయన ప్రేమ. క్రీస్తు ప్రేమ ఎలాంటిది అంటే మన కొరకు తండ్రి చేయును కూడా విడిచిపెట్టబడాల్సిన వచ్చిన పరిస్థితి కలిగిన ప్రేమ ఆయనది. దేవునికి స్తోత్రం, దేవునికే మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మీరు దేవుని ప్రేమిస్తున్నారా? అమ్మ, మీరు దేవుని ప్రేమిస్తున్నారా? క్రీస్తు మనలను తండ్రితో ఏకము చేయటానికి. అందుకనే ఎవరు నా భక్తికి హితమైనటి పునాది, ఎవరు నా కంఠంబు నెత్తిన్ పాటలాతో, ఎవరు నా పాముల భారము ఉనికి నాకును చివరకు స్నేహంబు కల్పిరి సిల్వబడ్డ యేసుక్రీస్తే. ఎవరు నా భక్తికి పునాది? మన భక్తికి పునాదినేసింది ఎవరు? మన కంఠమునెత్తింది ఎవరు? ఎవరు నా పాప భారములను ఎత్తుకుని దేవునికి నాకు స్నేహాన్ని కల్పించింది ఎవరు? సిలువబడ్డ యేసుప్రభువారే. యేసుప్రభువారే ఈ స్నేహాన్ని కల్పించారు. విడిపోయిన మనలను, శత్రువులమై ఉన్న మనలను, పాపులమై ఉన్న మనలను దేవునితో స్నేహము కల్పించడానికై క్రీస్తు వారు సిలువలో యజ్ఞమైపోయారు. దేవుని స్తోత్రం,
దేవునికే మహిమ కలుగును గాక. దేవుని ప్రియమైన విశ్వాసులారా, నేను అడిగే మాట ఏంటంటే, క్రీస్తు ప్రేమను పొందుకున్న వారులారా, క్రీస్తు దేవుని చెయ్యి పట్టుకున్న వారులారా, మీరు చేసే పని ఏంటి? దేవుని పట్ల మీకున్న ప్రేమ ఏంటి? క్రీస్తు ప్రభువారు మనకున్న ప్రేమ ఎలాంటిది అంటే, తన కుమారుని స్వయముగా ఈ లోకానికి పంపించారు. క్రీస్తు ప్రభువారు మనకున్న ప్రేమ ఎలాంటిది అంటే, సర్వాన్ని విడిచి మన కొరకు వచ్చారు. క్రీస్తు ప్రభు మనకున్న ప్రేమ ఏంటి అంటే, తన ఐశ్వర్యమును విడిచి మనలను ఐశ్వర్యవంతులను చేయుటకు ఆయన దరిద్రుడిగా వచ్చారు. క్రీస్తు ప్రేమ ఎలాంటిది అంటే, సర్వాన్ని విడిచిపెట్టారు, చివరికి తండ్రిని కూడా విడిచిపెట్టారు. ఎవరినైనా ఇంకా రక్షణ పొందలేదంటే బాధ్యతలు ఉన్నాయండి. ఇంకా రక్షణ పొందలేదంటే నా తండ్రి బ్రతుకున్నాడండి. ఇంకా రక్షణ పొందలేదు ఏంటి అంటే బిడల వివాహములు చేయాలండి. ఇంకా రక్షణ పొందలేదు ఏంటి అంటే నా భార్య ఒప్పుకోవట్లేదండి. ఇంకా రక్షణ పొందలేదు ఎందుకు అంటే నా భర్త ఒప్పుకోలేదండి. క్రీస్తు ప్రభువారు అన్నీ విడిచిపెట్టారు కదా, మనం విడవడానికి. దేవుని పట్ల మనకు ప్రేమ ఉంటే అన్నీ విడిచిపెడతాం. అందుకనే భక్తుడు రాశారు, నన్ను అందరూ అన్ని విడిచినా, నన్ను అందరూ అన్ని విడచినా, ఎన్నడును విడువనతి యేసు కావలే, ఎన్నడును. అందరూ విడిచిపెట్టిన, అందరూ వదిలివేసిన, శిష్యులైన వారు విడిచిపెట్టిన, అందరూ విడిచిపెట్టినా నేను ఒంటరిని కాదు. కారణం ఏంటి అంటే నా తండ్రి ఆయన ప్రేమ ఎంతటిదంటే మనల్ని రక్షించడానికి ఇప్పుడు తండ్రి కూడా చేయి విడిచిపెట్టేశారు. మనం మాత్రం దేవుని చేయి మాత్రమే విడిచిపెడతాం. అందరి చేయిని పట్టుకుంటాం, లోకపు చేయిని పట్టుకుంటాం, సాతాను చేయిని పట్టుకుంటాం, బంధువులు చేయిని పట్టుకుంటాం, బిడల చేతిని పట్టుకుంటాం, అందరి చేతులను పట్టుకుంటాం. కానీ అవసరం వస్తే ఎవరు చేయి విడిచిపెడతాం చెప్పండి? దేవుని చేయి. కానీ క్రీస్తు ప్రభువారు అలా చేయలేదండి. అన్నీ ఎవరు విడిచిపెట్టినా కానీ క్రీస్తు మన చెయ్యి విడిచిపెట్టలేదు. మన తండ్రి చెయ్యి విడిచినా కానీ క్రీస్తు మన చెయ్యి విడిచిపెట్టలేదు. ఆయన విడిచిపెట్టలేదు కనుకనే ఎట్టివారినైనా, ఏ స్థలమందైనా, ఎలాంటి వాదివైనా దేవుడు మనల్ని పట్టి ఏం చేశారు చెప్పండి? రక్షించుకున్న. పాపివైనా, దొంగవైనా, వ్యభిచారివైనా, ద్రోహివైనా, నరహంతకుడవైనా దేవుడు మన చెయ్యి ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. ఆయన చేయి విడిచిపెట్టలేదు, కానీ మనమే ఆయన చేతులను విడిచిపెడుతున్నామేమో. జాగ్రత్తగా ఆలకిద్దాం. సిలువేయబడిన క్రీస్తు ఎప్పుడు మనం చేయి విడవాల్సి వచ్చినా కానీ మనం ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, నా చేయి పట్టుకోవడానికి క్రీస్తు చేయి గాయములతో ఉన్నాయి. మన చేయి పట్టుకోవడానికి క్రీస్తు వారి చేతులు మేకులతో త్రెగగొట్టబడింది. మన చేయి పట్టుకోవడానికి క్రీస్తు వారు తండ్రి చేతిని విడిచిపెట్టారు. కనుక ప్రియమైన విశ్వాసులారా, ఏ పరిస్థితి అయినా, ఏ క్రియలైనా, ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా నేను అంటాను, క్రీస్తు ప్రేమ కలిగిన వారు క్రీస్తు చేయిని ఎన్నడూ, ఎప్పుడు, ఏ శ్రమందైనా, ఏ కష్టమందైనా, ఏ వ్యాధి అందైనా, ఏ బాధ అందైనా కూడా ఎవరు చేయి విడిచిపెట్టకూడదు చెప్పండి? మన కొరకు గాయపరచబడిన చేతులను ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. అటువంటి దీవెన భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించును కాక. మనలను మన చెయ్యి పట్టుకోవడానికై క్రీస్తు చేయిని విడిచిన ఆ ప్రభు యొక్క ప్రేమ మనం అందరము పొందుకుందుము కాక. ఒంటరిగా ఉన్న మనలను 10,000 మందిగా చేయటానికై క్రీస్తు తండ్రి చేయిని విడిచి మన చేయి పట్టుకున్న ఆ దీవెనలు దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మనము తండ్రి రొమ్మును ఆనుకొనుట కొరకై క్రీస్తు వారు తండ్రి రొమ్మును విడిచి మన కొరకు విడువబడిన వారిగా చూపిన ఆయన ప్రేమను మన జీవితంలో అనుభవించుదుము గాక. ప్రార్థన చేసుకుందాము. మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేని వారు లేచి నిలబడి ప్రార్థన చేయండి. దేవా, నా కొరకు మీ 2 చేతులు గాయము చేయబడ్డాయి, చేతులలో మేకులు దిగగొట్టబడ్డాయి, చర్మము లోపలికి, ఆ కండరము లోపలికి,
ఆ ఎముక లోపలికి, ఆ నరముల లోపలికి దిగిపోయిన ఆ మేకు సుధాటి మేకుల గాయములతో కలిగి ఉన్న ఆ చెయ్యి నన్ను పట్టుకునటానికై తండ్రిని విడిచిన దేవ, నా చెయ్యిని పట్టుకోవడానికై తండ్రి చెయ్యిని విడిచిన దేవ, నా చెయ్యి పట్టుకోవడానికై పాపము లేని మీరు పాపిగా చేయబడిన దేవ, మీకు వందనాలు, మీకు స్తోత్రములు నాయన. నన్ను అందరూ అన్ని విడిచినా ఎన్నడూ వినబడండి, నాకు యేసు కావాలి అని. దేవా నీవు కావాలి నాయన, నీ చెయ్యి నేను పట్టుకోవాలి ప్రభువా, నీ చెయ్యి నేను పట్టుకోవాలి నాయన. ఎన్ని వచ్చినా, ఏ కష్టము వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా కానీ నీ చెయ్యి విడువను ప్రభువా, నీ చెయ్యి విడువను నాయన. దేవా నీ చెయ్యి పట్టుకుంటాను నాయన, జారిపోకుండా పడిపోకుండా కాపాడండి నాయన. నా చెయ్యిని తండ్రితో కలపండి నాయన. దేవా మీకు స్తోత్రములు నాయన, నీకు స్తోత్రములు. ప్రార్థన చేసుకుని దయగల తండ్రి, కృపగల దేవా స్తోత్రములు. ఎవరి కోసము నీ చెయ్యి విడిచిపెడుతున్నాను ప్రభా, ఎవరి కోసము నీ చెయ్యి విడిచిపెడుతున్నాను ప్రేమాస్వరూపి. నేనెంతటి దానను, ఎంతటి వాడును, మట్టి వంటి వారము, అయోగ్యులము, పాపము కలిగిన వారము నాయన, శాపము పొందుకున్న వారము. కానీ వెలుగై ఉన్న మీరు, పాపరహితునిగా ఉన్న మీరే నా చెయ్యి పట్టుకుని దేవునితో ఏకము చేశారు. మేము దూరస్తులము కాదు కానీ మమ్మలను సమీపస్తులుగా చేయడానికి మీరు దూరం అయిపోయారు నాయన. మీకు వందనాలు. ఆ సమీప స్థితిని అందరూ అనుభవించే భాగ్యాన్ని దయచేయండి. ఇంకెందరూ రక్షణ లేక దేవునికి దూరముగా ఉన్నారు, క్రీస్తు చెయ్యిని పట్టుకొనక దూరముగా ఉన్నారు ప్రభా, ఈవేళ ఈరోజే సిలువేయబడి రక్తము కాచిన క్రీస్తు గాయముల చేత ఉన్న ఆ చెయ్యిని పట్టుకునే స్థితిని నేడు మా అందరికీ మీరు దయచేసి బలపరచమని యేసునామమున వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ మాటలు ప్రతి హృదయంలో మధురించి ఫలింపు దాయిచ్చేము, పక్షుడైన ప్రవాది ఎత్తుకుపోకుండా సహాయం వచ్చేయం. యేసునామమున వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. మరణాత. నాకు ఇట్టి అవకాశం ఇచ్చిన దేవదేవునికి మరణాత. అలాగనే సంఘ కాపరి షకినా స్వస్థతశాల డైరెక్టర్ అయ్యగారైన జాన్ పాల్ అయ్య గారికి మరణాత. అలాగనే శ్రద్ధతో దేవుని మాటలు ఆలకించిన మీ ಎಲ್ಲರಿಗೂ కూడా